తప్పు. చూసారా, సంగీతం మిమ్మల్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయింది అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోలేదు, అది ఇంకా మీతోనే ఉంది, మీలోనే ఉంది. మీరు ప్రయత్నించడం మొదలు పెడితే మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేను మిమ్మల్ని, మీలోని సంగీతాన్ని నమ్ముతున్నాను. మీరు నన్ను నమ్మండి. ఈయనలో మార్పు కొద్దిగా మొదలైనట్టుంది. ఈ ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఉంటే నాకు ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అందరి మనశ్శాంతిని చెడగొట్టే పని ఏదో ఒకటి చేయాలి. చెప్పు మేఘనా. హలో హలో అత్తయ్య, అత్తయ్య వినిపిస్తుందా? నేను మేఘనని మాట్లాడుతున్నాను. ఎందుకలా అరుస్తున్నావు మేఘనా? నువ్వు అరిచే అరుపులకి ఫోన్ అవసరం లేదు. నువ్వు మామూలుగా మాట్లాడితేనే ఇక్కడికి వినిపించేలా ఉంది. సారీ అత్తయ్య, నిన్న ఫోన్ చేస్తే సరిగ్గా వినిపించలేదని ఈ రోజు కాస్త గట్టిగా అరిచి మాట్లాడాను. సరే, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అత్తయ్య, మీరు లేని సమయం చూసి ఇక్కడ పెద్ద సునామీ సృష్టించేస్తున్నారు అత్తయ్య. దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మీరు ఇన్ని రోజులు ఏదైతే అవ్వకూడదని అనుకున్నారో అందరూ కూడబలుకొని అదే చేసేస్తున్నారు. మేఘనా, తిప్పి చెప్పకుండా ఉన్న విషయం స్ట్రైట్ గా చెప్పు. అయ్యో అదే అత్తయ్య, ఇన్ని రోజులు కిరణ్ని ఉషాని బయటికి పంపకుండా కాళ్ళకి సంకెళ్ళు వేసినట్టు ఇంట్లోనే మీరు కూర్చోబెట్టారు కదా. ఇప్పుడేమో అందరూ వాళ్ళ భుజాలకి రెక్కలు కట్టి ఎక్కడికో టూర్కి పంపించేశారు. హలో అత్తయ్య, వింటున్నారా? అత్తయ్య, మీరు లేని టైం చూసి వీళ్ళంతా వాళ్ళకిష్టం వచ్చినట్టు తైతక్కలాడుతున్నారు. అదంతా నేను వచ్చిన తర్వాత చూసుకుంటానులే. ఇదేంటి అత్తయ్య ఇంత ఈజీగా వదిలేస్తున్నారు? సరే, ఇంకేమైనా చెప్పాలా? అయ్యో అత్తయ్య, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నాకు మీటింగ్ ఉంది. ఒక్క నిమిషం ఇస్తున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. అంటే అత్తయ్య, ఇన్ని రోజులు మన ఫ్యాక్టరీ మీద ఎవరి కన్ను పడంది, ఇప్పుడు మాత్రం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళ కన్ను ఎందుకు పడిందంటారు? ఎందుకో నాకెలా తెలుస్తుంది మేఘనా? ఈ ప్రశ్న అడగడానికేనా నా టైం వేస్ట్ చేస్తున్నావు? అది కాదు అత్తయ్య, మన ఆఫీస్లో కానీ ఫ్యాక్టరీలో కానీ పని చేసే వాళ్ల వల్ల ఇలాంటి పని జరిగిందేమో అని నా అనుమానం. మన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ఎప్పటినుంచో నమ్మకంగా పనిచేస్తున్న వాళ్లే. అన్నం తిన్న ఇంటికే ఎసరు పెట్టేవాళ్లు కాదు. నేను మాట్లాడుతున్నది ఎప్పటినుంచో పనిచేస్తున్న వాళ్ల గురించి కాదు, రీసెంట్ గా జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? ఉషా వాళ్ళ అన్నయ్య రవి ఉన్నాడు కదత్తయ్యా. చూడండి అత్తయ్య, ఉషా మన ఇంట్లో ఎప్పుడు అడుగు పెట్టిందో ఇంట్లో లేనిపోని సమస్యలు మొదలయ్యాయి. అలాగే రవి మన ఆఫీస్లో అడుగు పెట్టాడు, అక్కడ కూడా కొత్త సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అత్తయ్య, ఇక్కడే మీకు అనుమానం రావాలి. వాళ్ళిద్దరి వల్ల మన కుటుంబానికి మన ఫ్యాక్టరీకి ఏదైనా ప్రమాదం ఉందా అని. అలా ఏమీ అయ్యుండదేమోలే. అంత ఈజీగా తీసేసుకుంటారేంటి అత్తయ్య? అత్తయ్య, ఈ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, డబ్బు కోసం పడి చచ్చిపోతారు, ఏం చేయమన్నా చేసేస్తారు. వాళ్ళు డబ్బు కోసం ఆఫీస్ రహస్యాలేంటి, దేశ రహస్యాలు అమ్మేమన్నా అమ్మేస్తారు.
అత్తయ్య, అలాంటి వాళ్ళని అంత త్వరగా నమ్మకూడదు. మీరే ఒకసారి ఆలోచించండి. ఉషా వచ్చిన తర్వాత కిరణ్ ఎంత మారిపోయాడు. అమ్మా అమ్మా అని మీ కొంగే పట్టుకొని తిరిగేవాడు. ఇప్పుడు ఉషా కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఉషా ఒక్కొక్కరిని మార్చేస్తుందని దాని అర్థం. వాళ్ళ అన్నయ్య రాగానే మన కంపెనీలో ఇంత పెద్ద సమస్య వచ్చింది. అంటే మన కంపెనీకి రవి ఏదో ఎసరు పెడుతున్నాడని మీకు అర్థమవ్వట్లేదా? ఉషా ఏమో కిరణ్ని లొంగ తీసుకుని కోడలిగా ఈ ఇంట్లోకి అడుగు పెట్టేసింది. ఆ రవి ఏమో మామగారిని లొంగ తీసుకుని మన ఆఫీస్లో ఎంప్లాయీగా అడుగు పెట్టాడు. అత్తయ్య, ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఏదైనా ప్లాన్ చేసి మన కుటుంబం మొత్తాన్ని నేలమట్టం చేస్తారేమో అని నాకు అనుమానంగా ఉంది.